కొండగట్టు చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు సమగ్రం చేయాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి 11 గంటలకు క్షేత్రస్థాయిలో కొండగట్టులో కొనసాగుతున్న హనుమాన్ జయంతి ఉత్సవాలను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి సందర్శించి భక్తులకు కల్పించిన సౌకర్యాలను, ఉత్సవాలు జరుగుతున్న తీరును, దీక్షాపల్ల మాల విరమణ తీరును, కోనేరు పరిసరాలను, ఆలయ పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న ఏర్పాట్లను ప్రత్యక్షంగా మరియు ఆలయ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు పెద్ద మొత్తంలో హాజరవుతున్నారని, అందుకు అనుగుణంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండేలా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అదేవిధంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్న దృష్ట్యా పారిశుద్ధ్య నిర్వహణకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకొని సిబ్బంది తమ కేటాయించిన స్థానాల్లో తమ విధులు నిర్వహించాలని, పార్కింగ్ సదుపాయాలు సరిపడా ఉండేలా చూడాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. మాలా విరమణ, క్యూ లైన్లు, కేశకర్మ లైన్లు, భక్తులకు తాగునీరు, మరుగుదొడ్డి వంటి మౌలిక సదుపాయాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు బి రాజాగౌడ్ తో పాటు ఆలయ అంజనారెడ్డి, జగిత్యాల ఆర్డీఓ పులి మధుసూదన్ గౌడ్, డిపిఓ మదన్ మోహన్, డిపిఆర్ఓ నరేష్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన జగిత్యాల జిల్లాలో 1 and 2 ఏప్రిల్ రోజు చిన్న హనుమాన్ జయంతి కొండగట్టు టెంపుల్ నడుస్తుంది. దాదాపు ఈ చిన్న హనుమాన్ జయంతిలో ఈ 2 రోజులు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు వస్తారు. వాళ్ళు బందోబస్తు అండ్ సెక్యూరిటీ గురించి మనం దాదాపు 900 పైన పోలీస్ సిబ్బందులకు డెప్యూట్ చేసాం. సో మనం వాళ్ళతో మెయిన్లీ మన పార్కింగ్, ట్రాఫిక్, క్యూ లైన్ మేనేజ్మెంట్, ఇంకా ఈ మాల విరమణ దగ్గర మనకి ఇంపార్టెంట్ ఉంటుంది. అక్కడ కూడా మనం పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నాం. సో అన్నీ మంచిగా ఉంది, పకడ్బందీగా ఉంది. రేపు కొంచెం ఎక్కువ మనకి ఉంటుంది. సో దాని గురించి కూడా మనం అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. అలర్ట్గా ఉండాలి, సరిగా చేయాలని ఇన్స్ట్రక్షన్ మనం ఇచ్చాము. అండ్ రేపు కూడా అందరికీ భక్తులతో ఒకటే వాళ్ళు కూడా ప్రశాంతంగా దర్శనం చేసి ఈ కొండగట్టు జాతరకి సక్సెస్ఫుల్గా చేయండి. 2 గంటల నుంచి మాల విరమణ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ 3-4 అవర్స్లో కూడా కొంతమంది స్వాములు మాల విరమణ చేసుకొని, కేశఖండన చేసుకొని దర్శనం కూడా చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు 12 గంటల నుంచి ఒకసారిగా మొత్తం వచ్చిన స్వాములందరూ కూడా స్టార్ట్ అయ్యారు. సో నెక్స్ట్ 4-5 అవర్స్ ఎర్లీ మార్నింగ్ 5-6 దాకా కూడా మనకి కంటిన్యూస్గా ప్రాసెస్ నడుస్తుంది. తర్వాత ఈ క్రౌడ్ అంతా కూడా మనకి లైట్ అయితే తగ్గుతుంది. మళ్ళీ రేపు ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే ఈవినింగ్ దాకా, నెక్స్ట్ డే మార్నింగ్ దాకా కూడా మళ్ళీ మనకి నైట్ అంతా కూడా ఈ దీక్షా విరమణ నడుస్తూ ఉంటుంది. సో ఏర్పాట్లు అవన్నీ కూడా మనం చేయడం జరిగింది. అక్కడ లోపల పూజారులు కానీ, అయ్యవార్లు కానీ, కేశఖండనకి చేయడానికి ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే అంతా కూడా మనం ప్రాపర్ అరేంజ్మెంట్స్ అవి చేసుకోవడం జరిగింది.
అకాల వర్షాల వల్ల నేను ఎర్లీ మార్నింగ్ ఈ చలువ పందిర్లు అనేవి కొన్ని వంగిపోవడం జరిగింది. ఒకళ్ళిద్దరికి కొద్దిగా గీరాయని కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించడం జరిగింది. సో అవి కూడా మళ్ళీ స్ట్రెంథన్ చేశాము. అండ్ ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ అవి కూడా ఒకవేళ మళ్ళీ నైట్ వర్షం పడేటట్టుగా ఉన్నా, లేకపోతే ఏమైనా గాలి ఏమైనా వచ్చి మళ్ళీ ఏమైనా ఉండేటట్టున్నా కూడా వీటిని కూడా మనం ఆల్రెడీ స్టడీ పెట్టడం జరిగింది. ఇమ్మీడియట్గా కూడా ఏమైనా కింద పడేటట్టు మనం వాటిని రెడీ చేసి స్ట్రెంథన్ చేయడం జరుగుతుంది సార్. సో మనకి నెక్స్ట్ 2 days కూడా ఈ కంటిన్యూస్ ఈవీఎంపీ మూవ్మెంట్ కానీ, భక్తుల మూవ్మెంట్ కానీ, స్వాముల మూవ్మెంట్ కానీ ఉంటుంది. సో మా టీం మీ అందరూ కూడా ఇక్కడ కంటిన్యూస్గా ఉంది. వీళ్ళు టేక్ కేర్ ఎవ్రీథింగ్ సక్సెస్ఫుల్గా అయ్యేటట్టుగా చూసుకుంటాం.